పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 20వ తారీఖు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగనే కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్నావరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.